నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కూటమిగా ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి జనం గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి ఒక ప్రజానాయకుడిని కూలదయాలనేటువంటి కుట్రతో చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీ ముగ్గురు కలిసి కూటమి కట్టి జట్టు కట్టి మాయమాటలతో ఈ ప్రజల్ని, రాష్ట్ర ప్రజలను వంచాలనేటువంటి పక్కా ప్రణాళికతో వస్తూ చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు. ఏమని చెప్తాడు? భారతీయ జనతా పార్టీతో నేను కలిశానంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం భారతీయ జనతా పార్టీతో నేను కలిశాను. జగన్మోహన్ రెడ్డి గారిని కూలదోయటం కోసం పవన్ కళ్యాణ్తో కలిశాను అని ఆయన చెప్తూ మొన్నట ఏం చేశాడు? మేము కూటమి అని చెప్పని ముగ్గురు ఫోటోలతో బయలుదేరాడు. ముగ్గురు ఫోటోలతో బయలుదేరిన ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేస్తానని చెప్పి ముందుగా చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ 3 ఫోటోలల్లా మేనిఫెస్టో రోజుకి రెండు ఫోటోలు అయినాయి. మోడీ మాయం, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. అంటే ఈ మేనిఫెస్టోకి వీళ్ళిద్దరే హామీని. ఇంటింటికి సూపర్ 6 అని ఆర్టీఏని చంద్రబాబు సంతకం పెట్టి చంద్రబాబు నాయుడు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో, మోడీ ఫోటోతో ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చారు. మేనిఫెస్టోలో మోడీ ఫోటో మాయమైంది. మోడీ ఫోటో మాయమైంది ఏంటయ్యా అంటే, మా మేనిఫెస్టోకి భారతీయ జనతా పార్టీ ఆర్థికపరమైనటువంటి ఒత్తాసు లేదు. వాళ్ళు మేము ఈ హామీలు అమలు చేయాలంటే కనుక సంవత్సరానికి 1,50,000 నుంచి 2 లక్షల కోట్లు కావాలి. కాబట్టి మా వల్ల కాదు, మేము ఇంత మోసం చేయగలం కానీ దేశాన్ని ఇంత చంద్రబాబు అంత దగా మోసం చేయలేమని చెప్పని భారతీయ జనతా పార్టీ తప్పుకుందని చెప్పారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా ఒక 15-16 పేపర్లు వచ్చవుతున్నాయి, వార్తా పేపర్లు. ఈ న్యూస్ పేపర్లు 15-16 వచ్చైతే సుమారుగా ఒక 9-10 పేపర్లో కోట్లు ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. సరే, డబ్బులు ఉన్నాయి, పాపపు సొమ్ము ఉంది, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటాం, తప్పేం లేదు. ఈ అడ్వర్టైజ్మెంట్లో చూడండి, పవన్ కళ్యాణ్ మాయం. కూటమి అన్నావు, చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ అన్నారు, 3 ఫోటోలు వేశారు, ఇంటింటికి సంతకం పెట్టి సూపర్ 6 అన్నారు, మేనిఫెస్టో అన్నారు. మేనిఫెస్టోలో మోడీ మాయం అయ్యాడు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఇవాళ ఎన్నికలు దగ్గర పడుతున్న కొందికి పవన్ కళ్యాణ్ మాయం, చంద్రబాబు నాయుడు ఫోటో ఒకటే. ఇవాళ అదొకటే కాకుండా ఇవాళ ఒక్కొక్కటిగా అంటే ఫోటోలు మాయమైనవి చూస్తున్నాం కదా మనం. మేనిఫెస్టోలో మోడీ మాయం, అంతకుముందు సూపర్ 6లో మోడీ ఉన్నాడు, ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చినప్పుడు. ఇందులో మోడీ మాయం, ఇందులో పవన్ కళ్యాణ్ కూడా మాయం. ఈ మాయాల సంగతి ఇప్పుడు ఫోటోలు మాయమైనవి అనుకుంటున్నాం మనం. ఫోటోలే కాదు, చంద్రబాబు నాయుడు హామీలు కూడా మాయమైపోతున్నాయి. ఇంటింటికి సూపర్ 6 పేరుతో ఊదరగొట్టారు, డబ్బా కబుర్లు చెప్పారు. ఏం చెప్పారు? పెన్షన్ 4,000 రూపాయలు చేస్తాం, పెన్షన్ 4,000 రూపాయలు చేస్తా ఉన్నారు. పెన్షన్ 4,000 రూపాయలు చేస్తారు. 4,000 ఏది నీ పెన్షన్? 4,000 రూపాయలు. ఆంధ్రజ్యోతి ఇంటింటికి ఊదరగొట్టారు 4,000 పెన్షన్, సూపర్ 6 అని చెప్పని. ఈ 6లో పెన్షన్ ఎత్తేసారు, సూపర్ 6లో పెన్షన్ ఎత్తేసారు, పెన్షన్ మాయమైపోయింది. మోడీ ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటోలే కాదు, హామీలు కూడా మాయమైపోతున్నాయి.
హామీలు కూడా మాయమైపోయిన పరిస్థితి, వాగ్దానాలు మాయమైపోయినటువంటి పరిస్థితి. అంటే ఎన్నికల దగ్గర పడుతున్న కొందికి 4,000 రూపాయల పెన్షన్ను టోన్ డౌన్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ముందేమో ఉదరగొట్టారు 4,000 రూపాయల పెన్షన్, 4,000 రూపాయల పెన్షన్, 4,000 రూపాయల పెన్షన్ చంద్రబాబు వస్తే మేనిఫెస్టోలో 4,000 పెన్షన్ని మొదటి పేజీ నుంచి చివరి పేజీకి వెళ్ళిపోయింది. మేనిఫెస్టోలో సూపర్ 6లోంచి చివరి పేజీలోకి వెళ్ళిపోయింది. ఎన్నో పేజీ చూడండి, 4వ పేజీ 5వ పేజీలోకి వెళ్ళిపోయింది. ఇవాళ దీంట్లో అసలు లేకుండా పోయింది. 4,000 రూపాయలు పెన్షన్ లేదు. చంద్రబాబు నాయుడుతో అంటే ఎంత దగాకోరు చంద్రబాబు నాయుడు అంటే ఫోటోలు మాయమైపోతాయి, మోడీ ఫోటో వెళ్ళిపోతాయి, పవన్ కళ్యాణ్ ఇద్దరే ఉంటాయి. చివరికి ఇప్పుడు మోడీ లేదు, పవన్ కళ్యాణ్ లేదు, చంద్రబాబు ఫోటో ఒకటే. ఇది కూటమి తంతు. ఇవాళ అప్పుడే మోసం మొదలైపోయింది. ఎన్నికలు ఇంకా ఓట్లు ఇంకా అవ్వలేదు. అంతకితం వరకు చంద్రబాబు నాయుడు ఓట్లు అయిన తర్వాత మోసం మొదలయ్యేది. కానీ ఇవాళ ఓట్లు అవ్వకుండానే మోసం మొదలైపోయింది. సూపర్ 6లోంచి పెన్షన్ మాయమైంది. అలాగే మేనిఫెస్టోలో చివరికి వెళ్ళిపోయింది. ఇవాళ ఈ దీంట్లో సూపర్ 6లో పెన్షన్ లేకుండా పోయింది. ఇదొక్కటే తంతు కాదు. చంద్రబాబు నాయుడిని మనం చూసుకుంటే 1994లో ఎన్టీ రామారావు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. ఆ మేనిఫెస్టోలో కేజీ బియ్యం 2 రూపాయలు, 2 రూపాయలకి కేజీ బియ్యం, రైతుకి 50 రూపాయలకి హార్స్ పవర్కి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇస్తాం, మద్యపాన నిషేధం అని చెప్పని ఎన్టీ రామారావు గారు 94 మేనిఫెస్టోలో పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. 95లో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారిని కుట్రలతో, కుయుక్తులతో, వంచనతో ఎన్టీ రామారావు గారిని కసాకసా వెన్నుపోటు పొడిచి రాజకీయంగా ఆయన్ని కుర్చీలోంచి కాళ్ళు పట్టుకుని కిందకు లాగి ఎగిరి ఆ కుర్చీలో కూర్చున్నటువంటి చంద్రబాబు నాయుడు 2 రూపాయల కేజీ బియ్యాన్ని 94 టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు మేనిఫెస్టోలో ఉన్నటువంటి 2 రూపాయల కేజీ బియ్యాన్ని తప్పని 5.5 చేశాడు, 5.50 చేశాడు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లో హార్స్ పవర్కి 50 రూపాయలు ఉన్నదాన్ని హార్స్ పవర్కి 650 చేశాడు. మద్యపాన నిషేధాన్ని, రామారావు పెట్టినటువంటి మద్యపాన నిషేధాన్ని ఎత్తేసాడు. అంటే 94 నుంచే మేనిఫెస్టోలో విషయాలు ఎత్తేయటం, మేనిఫెస్టోని గాలిలో కలిపేయటం, ప్రజల్ని మోసం చేయటం, దగా చేయటం. అలాగే 1999లో కూడా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చాడు. 1999 మేనిఫెస్టో వాగ్దానాలు. ఈ 99 మేనిఫెస్టోలో చూసుకుంటే అసలు మామూలుగా అందులో కూడా 25 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగాలు ఇవ్వకపోతే కుటీర పరిశ్రమలు పెట్టుకుంటానికి ఆర్థిక సహాయం చేస్తాను, నేను చెప్పట్లేదు, ఇవన్నీ దీంట్లోనే ఉన్నాయి. అలాగే ఇళ్ల స్థలాలు ఇస్తాను, బలహీన వర్గాలకి 7 లక్షల పక్కా గృహాల చొప్పున 5 ఏళ్లలో 35 లక్షల ఇళ్లు నిర్మాణం చేస్తాను, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పాఠశాలని పక్కా భవంతిగా నిర్మాణం చేస్తాను. అదొకటే కాదు, ఇంకా ఆయన నాణ్యతతో కూడినటువంటి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలని అన్ని మండలాల్లో ఏర్పాటు చేస్తా అన్నాడు. ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని మండలాల్లో ఏర్పాటు చేశాడు, దాన్ని గాలికి వదిలేశాడు. అలాగే చట్టసభలలో అంటే ఎమ్మెల్యేలుగా శాసనసభల్లో పార్లమెంట్లో 3వ వంతు మహిళలకి 3వ వంతు రిజర్వేషన్కి నేను బాధ్యత తీసుకుంటానని చెప్పాడు. 3వ వంతు ఆడవాళ్ళకి చట్టసభల్లో 3వ వంతు రిజర్వేషన్లు, మహిళలకు రిజర్వేషన్లకి నేను అన్ని రకాల బాధ్యత తీసుకుంటాను, పోరాటం చేస్తానని చెప్పాడు. ఏం చేశాడు? పోరాటం లేదు, బాధ్యత లేదు. ఆఖరికి తన పార్టీలో
10% మందికి కూడా ఆడవాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు. అలాగే మహిళా బ్యాంకులు ఏర్పాటు చేస్తాను. ఏ ఊళ్ళో ఎక్కడ మహిళా బ్యాంకు ఉంది? మీరు ఎక్కడన్నా చూసామా మనం? ఒక్క మహిళా బ్యాంక్ ఏమైనా ఉందా? మహిళా బ్యాంకు లేదు. పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు మహిళలకు ఉచిత విద్యా సౌకర్యం. ఎక్కడన్నా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చాడా? ఉచిత విద్య అంటే అండి, ఉచిత విద్య ఏంటి? ఎవరికి అందించాడు? అంటే 99 మేనిఫెస్టో ఎంత దగా మేనిఫెస్టో. 99 అయిపోయింది. 2014లో మనం చూసాం. అంటే 4లో కూడా 9లో ఇచ్చాడు కాబట్టి, కానీ ఆ మాటలు ఎవడో నమ్మలేదు. 2009లో ఒక 300 చిల్లర హామీలు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. 2 హామీలు ఇచ్చాడు. 5 ఏళ్ల అధికారం చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు 2 హామీలు మాత్రమే ఇచ్చాడు. ఆ 2 హామీలు ఏంటి అంటే ప్రతి మనిషికి 6 కేజీలు ఇస్తానని చెప్పాడు. అంటే 1 కేజీ పెంచి బియ్యం ఇస్తానని చెప్పాడు. అలాగే 7 గంటలు నిరంతరాయమైనటువంటి అంతరాయం లేనటువంటి విద్యుత్తుని వ్యవసాయానికి 9 గంటలు ఇస్తానన్నాడు. ఈ 2 తప్పితే ఆయన ఏమేమి చెప్పలా. నా పథకాలన్నీ కొనసాగిస్తానని చెప్పాడు. చంద్రబాబు నాయుడు డబ్బులు వేస్తామన్నాడు. ఏటీఎం కార్డులు పంచాడు. మీరు ఎవరైనా గుర్తుంటే ఇళ్లలో ఏటీఎం కార్డులు పంచిపెట్టాడు. డమ్మీ ఏటీఎం కార్డులు. మీరు చంద్రబాబు రాగానే మీరు ఈ తీసుకెళ్ళి గీక్కోవటం, డబ్బులు దాక్కోవటం, గీక్కోవటం, డబ్బులు లాక్కోవటం అని ఏటీఎం కార్డులు పంచిపెట్టారు. ఏమైపోయింది? సంతకం పెట్టి మరి ఏటీఎం కార్డులు పంచిపెట్టారు. కానీ జనం నమ్మల. 2014కి వచ్చేప్పటికి 600 హామీలు ఇచ్చాడు. 600 హామీల్లో ఏమన్నా అమలు చేశాడా అంటే ఏది అమలు చేయలే. పేదవాళ్ళకి 3 సెంట్ల స్థలం ఇస్తా అన్నాడు, అమలు చేయలేదు. 25,000 రూపాయలు ప్రతి ఆడపిల్లకి ఇస్తానన్నాడు, హామీ అమలు చేయలేదు. డ్వాక్రా అక్క చెల్లెలకి 14,000 కోట్ల బేషరతుగా రుణమాఫీ చేస్తా అన్నాడు. 14 రూపాయలు కూడా 14 పైసలు కూడా మాఫీ చేయలేదు. రైతులకి 84,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలని బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పాడు. వ్యవసాయ అవసరాల కోసం ఆ ఇంట్లో ఆడపిల్లలు లేదా భార్య, కూతురు నగలకు తాకట్టు పెట్టుకుంటే ఆ నగలను కూడా బ్యాంకుల నుంచి విడిపించి ఇంటికి పంపిస్తా అని చెప్పాడు. నగలు లేవు దేవుడికి సరికదా, కనీసం 84,000 కోట్లు కాదు, 8,000 కోట్ల రూపాయలన్న వెనక్కి రైతులకు మాఫీ చేశాడంటే మాఫీ చేయలే. మాఫీ చేయకపోగా బొంకు మాటలు. ఎవరు చెప్పారా? అంతంతా ఇస్తారా? ఆశకు అద్దు ఉండాలా? ఓరి దోసంది, ఆశ పెట్టింది నువ్వు. ఆశకి అద్దు ఉండాలి. ఎవడ ఆశకి అద్దు ఉండాలి? చంద్రబాబు ఆశకి కదా అద్దు ఉండాల్సింది. ఈ రకంగా ఆశ పెట్టడం, మోసం చేయటం. మళ్ళీ ఇవాళ 2019 కాదు 24 వచ్చింది. 24లో మళ్ళీ బయలుదేరిపోయాడు. మళ్ళీ మేనిఫెస్టోలో 2 సెంట్ల స్థలం అంట. 2014లో 3 సెంట్ల స్థలం, 3 గజాలు కూడా ఎవరికి ఇవ్వాల. మళ్ళీ ఈ మేనిఫెస్టోలో 2 సెంట్ల స్థలం ఇస్తాడంట. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడంట. 20 లక్షల ఉద్యోగాలు. ఉద్యోగం ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అంట. 2014లో కూడా నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. 1 కోటి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. జాబు కావాలంటే బాబు రావాలన్నాడు. ఎవరికి జాబ్ వచ్చింది? బాబు గారు కొడుక్కి జాబ్ వచ్చింది. ఈ రాష్ట్రంలో ఎవరికైనా వచ్చిందా? లోకేష్ బాబుకి తప్పితే ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? ఎవరికి రాలా? ఏ బాబుకి రాలా? జాబు కావాలంటే బాబు రావాలన్నారు. బాబు వచ్చాడు, ఎవరికి జాబు రాలా? నిరుద్యోగ భృతి రాలా ఎవరికి? ఈ రకమైనటువంటి దగా మాటలు. ఇవాళ ఇన్ని తప్పుడు హామీలు ఇస్తూ ఈ దొంగ మేనిఫెస్టోకి మోడీ గారు నా మద్దతు లేదన్నాడు. ఇవాళ ఈ సూపర్ 6కి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మద్దతు లేదన్నాడు. మరి లేదుగా, ఫోటో లేదుగా. దీంట్లోంచి 4,000 రూపాయలు పెన్షన్ మాయమైపోయింది. రోజుకి అంటే వార్తను ఏం చేస్తాం? ఆంధ్రజ్యోతి ఆయన ఉన్నాడు, నాని ఇక్కడ ఏదో మర్డర్ చేసేసాడని రాస్తాడు. 2వ రోజు దాన్ని తగ్గించాలనుకుంటే 3వ పేజీలో వేస్తాడు. 3వ పేజీలోంచి 6వ పేజీలో వేస్తాడు. అంటే వార్తని టోన్ డౌన్ చేయటం, అంటే హామీని కూడా టోన్ డౌన్ చేయటేసండి. తప్పుడు అలవాట్లు, తప్పుడు ఆలోచనలతో చంద్రబాబు నాయుడు బయలుదేరిపోయాడు. అంటే మోడీ, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఆటలు అరటిపండ్లు, అధికారం నాదే అనేటువంటి అహంకారం. నేను ఎంత టోళ్ళనైనా, ఎన్ని కోట్ల మందినైనా మోసం చేయగలననేటువంటి, అంటే ఎంత దగా చూడండి ఒకసారి. మెల్లగా వెనక పేజీలోకి, మేనిఫెస్టోలోకి వచ్చేప్పటికి వెనక పేజీలోకి వెళ్ళిపోయింది 4,000 రూపాయల పెన్షన్.
మళ్ళీ ఇవాళ అసలు పెన్షన్ 4000 సూపర్ 6 వంచి 4000 పెన్షనే లేకుండా చేశారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ దగాకోరు చంద్రబాబు నాయుడు, ఈ నక్కజిత్తుల చంద్రబాబు నాయుడు ఏ రకంగా జనసేన వాళ్ళని కూడా చూసుకోండి ఒకసారి. ఈ అడ్వర్టైజ్మెంట్ మేమందరం ఒకటే అన్నాడు, పవన్ కళ్యాణ్ అన్నాడు, నేను పవన్ కళ్యాణ్ కవలపిల్లం అన్నాడు. పవన్ కళ్యాణ్ అసలు ఆహా ఓహో ఈరుడు సూర్యుడు చంద్రుడు ఈ రాష్ట్రాన్ని బాగు చేయటానికి వచ్చాడు, నన్ను పల్లకి మోయటానికి వచ్చా అన్నాడు. ఫోటోలు వేపేశాడు. మోడీ ఫోటోలు వేపాడు, పవన్ కళ్యాణ్ ఫోటోలు వేపాడు, హామీలు లేపేస్తున్నాడు. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. జగన్ అంటే ఒక నడిచే నమ్మకం, చంద్రబాబు అంటే ఒక ముసలి అపనమ్మకం. ఒక్కసారి ఆలోచన చేసుకుని జాగ్రత్త పడండి. ఈ చంద్రబాబు కన్నా మీరు చాలా తెలివిగలవారనేది నా నమ్మకం. ఖచ్చితంగా ఈ దగాకోరు చంద్రబాబుని శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమించేలాగా, కొడుకు కోసం ఈ మోసపు వాగ్దానాలతో మోసపు మాటలతో పిల్లి మొగ్గలేస్తున్నటువంటి చంద్రబాబుని శాస్తి చేయమని చెప్పని ఖచ్చితంగా మే 13వ తారీఖున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెడ్డు కాల్చి వాత పెట్టి తగిన బుద్ధి చెప్పి పంపిస్తారు చంద్రబాబు నాయుడు అని చెప్పనేది నా బలమైన నమ్మకం. మొన్నటిదాకా 4000 ఇస్తాను, మొదటి నెల 7000 ఇస్తాను, ఇట్లాంటి మాటలతో బొంకు మాటలు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు అతను కుయుక్తులు చూస్తే తన సొంత మనిషి, తన కోసం చంద్రబాబు కోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్నటువంటి ఒక మాజీ ఐఏఎస్ అధికారితో, ఆయన చుట్టం ఆయన, అతనితో కేంద్ర ఎన్నికల సంఘానికి విజయవాడ హైకోర్టులో, అలాగే ఢిల్లీ హైకోర్టులో, ఢిల్లీ సుప్రీంకోర్టులో పెన్షన్ ఇంటికి వెళ్ళి ఇవ్వటానికి వీల్లేదు, వాలంటీర్ల ద్వారా ఇవ్వటానికి వీల్లేదని చెప్పని కోర్టుల్లో వేసి ఎలక్షన్ కమిషన్ని ఒత్తిడి చేసి పెన్షన్లు ఇంటికి చేరకుండా ఎన్ని తిప్పలు పెడుతున్నారు. ముతకని వయో వృద్ధుల్ని శరీరం చికిత్సల్యమై అనారోగ్యంతో అంగవైకల్యంతో ఇంటి దగ్గర భారంగా గడుపుతున్నటువంటి వీళ్ళందరికీ ఎన్ని బాధలు. మొన్న అందరూ కూడా సచివాలయానికి రావాల్సిన పరిస్థితి. ఇవాళ అలో లక్షణ అంట బ్యాంకులకి వెళ్ళే పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడు, అలాగే చంద్రబాబు నాయుడు చుట్టమైనటువంటి ఆ అధికారి మాట్లాడుతున్నారు, తప్పే ఉంది, బ్యాంకుల్లో అకౌంట్లు వేస్తే, బ్యాంకుల్లో డబ్బులు వేస్తే, పెన్షన్ వేస్తే మంచిదే కదా అని. ఏం దిక్కుమాలిన ఆలోచన మీది. ఇవాళ బ్యాంకుల్లో ఈ 66 లక్షల మందిలో సుమారుగా 45 లక్షల మందికో 40 లక్షల మందికో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెగిటివ్లోకి వెళ్ళి, అంటే మైనస్లోకి వెళ్ళి ఇవాళ పెన్షన్ డబ్బులన్నీ కూడా కోత పడిపోయిన పరిస్థితి. ఏడుస్తున్నారు పెన్షన్దారులు. బ్యాంకులోకి వెళ్ళి పడంగానే వాళ్ళు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోవటం వల్ల మైనస్లో ఉన్నటువంటి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఈ డబ్బులు, పెన్షన్ డబ్బులు పడంగానే బ్యాంకు మొత్తం ఆ డబ్బులను కత్తిరించుకున్న పరిస్థితి. అంటే వాళ్ళకి 3000 రూపాయల పెన్షన్ కూడా సరాసరి బ్యాంకుకి వెళ్ళి తెచ్చుకునేటువంటి పరిస్థితి లేక, అంటే బ్యాంకుకి వెళ్ళినా కూడా వాళ్ళ డబ్బులు 3000 రూపాయలు చేతికి రానటువంటి దౌర్భాగ్య పరిస్థితి, దయనీయ పరిస్థితి. ఈ దిక్కుమాలినటువంటి పరిస్థితి కారణమైన చంద్రబాబు నాయుడు, అలాగే చంద్రబాబు చుట్టమైన ఐఏఎస్ అధికారి ఖచ్చితంగా ఈ 66 లక్షల మంది పేదవాళ్ళ ఉసురు పోసుకుని ఖచ్చితంగా ఆ ఉసురు మీకు తగులుతుంది.